పుట్టిన తేదీలో కేవలం అంకెలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? లేక మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తు గురించి చెప్పే ఏదైనా సీక్రెట్ కోడ్ దాగి ఉందా? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే తెలుసుకోబోతున్నాం. ఈ రహస్యాన్ని బయటపెట్టడానికి లోషూ గ్రిడ్ అనే ఒక పురాతన చైనీస్ సంఖ్యాశాస్త్ర పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీ పుట్టిన తేదీలోని ఆ రహస్యమేంటో చూద్దాం. తర్వాత మన సొంత లోషూ గ్రిడ్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఒకే అంక మళ్లీ మళ్లీ వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చర్చిద్దాం. ఒకవేళ కొన్ని అంకెలు మిస్ అయితే ఏం చెయ్యాలి, ఇంకా ఆ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా చూద్దాం. సరే, మరి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఇంతకీ ఏంటి ఈ లోషూ గ్రిడ్? లోషూ గ్రిడ్ అనేది ఒక పురాతన చైనీస్ మ్యాజిక్ స్క్వేర్ అన్నమాట. ఇది ఒక 3x3 గడి. ఇందులో 1 నుండి 9 వరకు అంకెలుంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు దీన్ని ఎలా కలిపినా అడ్డంగా, నిలువుగా లేదా క్రాస్గా మొత్తం ఎప్పుడూ 15 వస్తుంది. చైనీస్ కల్చర్లో 15ని చాలా లక్కీ నంబర్గా చూస్తారు. ఈ గ్రిడ్లో ఉన్న ప్రతి నంబర్ ఒక ప్రత్యేకమైన క్వాలిటీని, ఒక ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మన సొంత లోషూ గ్రిడ్ను ఎలా తయారు చేసుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదిగో చూడండి, ఇది ఫిక్స్లో షూ గ్రిడ్. అంటే ఇందులో నంబర్ల స్థానాలు ఎప్పటికీ మారవు. ఇది ఎవరికైనా సరే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ రోలో 4, 9, 2, సెకండ్ రోలో 3, 5, 7, ఇక థర్డ్ రోలో 8, 1, 6. వీటిని గుర్తుపెట్టుకోవాలి. మన గ్రిడ్ తయారు చేయడం చాలా సింపుల్. ముందుగా మన పూర్తి పుట్టిన తేదీని రాసుకోవాలి. ఉదాహరణకు 15 ఆగస్టు 1990 అనుకుందాం. అంటే 15/08/1990. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి అంకెను తీసుకోవాలి. సున్నాలను మాత్రం వదిలేయాలి. సో మన దగ్గర 1, 5, 8, 1, 9, 9 ఉన్నాయి. తర్వాత మూలాంక్ అంటే డ్రైవర్ నంబర్ కనుక్కోవాలి. ఇది పుట్టిన తేదీని కలపడం ద్వారా వస్తుంది. అంటే 15 కాబట్టి 1+5 మొత్తం 6. తర్వాత భాగ్యాంక్ అంటే డెస్టినీ నంబర్. ఇది పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్ని అంకెల మొత్తం. అంటే 1+5+8+1+9+9 మొత్తం 33. దీన్ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు కలపాలి. సో 3+3 = 6. ఇక కువా నంబర్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. దాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇప్పుడు మనకు దొరికిన అంకెలన్నింటినీ అంటే 1, 5, 8, 1, 9, 9, 6, 6లను గ్రిడ్లోని వాటి స్థానాల్లో పెట్టాలి. ఇక్కడ నుంచే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. మన గ్రిడ్లో ఒక నంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయితే దానికి సంబంధించిన ఎనర్జీ అంత పెరుగుతుందన్నమాట. అది మంచికి కావచ్చు, లేదా ఒక్కొక్కసారి చెడుకి దారితీయవచ్చు. మొట్టమొదటగా సూర్యుడికి సంబంధించిన నంబర్ 1. ఇది కమ్యూనికేషన్ అంటే మన మాట తీరు ఇంకా సక్సెస్ని సూచిస్తుంది. మన గ్రిడ్లో నంబర్ 1 ఒక్కసారి ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ యావరేజ్గా ఉంటాయి. అదే 2 సార్లు వస్తే చాలా బాగా మాట్లాడగలరు, మంచి స్పీకర్స్ అవుతారు, సక్సెస్ వస్తుంది. 3 సార్లు వస్తే కమ్యూనికేషన్ బాగున్నా కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటారు. దీనివల్ల రిలేషన్షిప్స్లో ఇబ్బందులు రావచ్చు. ఒకవేళ 5 లేదా అంతకంటే ఎక్కువసార్లుంటే జీవితంలో రాజులా ఎదుగుతారు, కానీ కాంట్రవర్సీల్లో చిక్కుకునే ప్రమాదముంది. దీనికి సింపుల్ రెమెడీ ఏంటంటే తండ్రితో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఇప్పుడు చంద్రుడికి సంబంధించిన నంబర్ 2. ఇది మన ఎమోషన్స్ని, ఇంట్యూషన్ని అంటే మనసులో అనిపించేదాన్ని, ఇంకా మన బంధాలను సూచిస్తుంది. నంబర్ 2 1 లేదా 2 సార్లు ఉంటే మంచి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఎదుటివాళ్ల ఫీలింగ్స్ బాగా అర్థం చేసుకుంటారు, మంచి టీమ్ ప్లేయర్స్ అవుతారు. కాని 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే చాలా సెన్సిటివ్ అయిపోతారు. డిప్రెషన్, ఓవర్ థింకింగ్, మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి పరిహారం వెండి ధరించడం, ఇంకా తల్లితో మంచి అనుబంధం కలిగి ఉండటం. నెక్స్ట్, బృహస్పతికి సంబంధించిన నంబర్ 3. ఇది క్రియేటివిటీ ఇంకా నాలెడ్జ్కి సింబల్. మన గ్రిడ్లో నంబర్ 3 1 లేదా 2 సార్లు ఉంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా క్రియేటివ్గా ఉంటారు, రైటింగ్, ఆర్కిటెక్చర్ లాంటి ఫీల్డ్స్లో రాణిస్తారు. అదే 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే ఈగో పెరిగిపోతుంది, ఇతరుల మాట అస్సలు వినరు. పనులు ఉత్సాహంగా మొదలుపెట్టినా వాటిని మధ్యలోనే వదిలేయొచ్చు. దీనికి రెమెడీ గురువులను గౌరవించడం, పేద విద్యార్థులకు చదువులో సాయం చేయడం. ఇప్పుడు నంబర్ 4, 5 గురించి చూద్దాం. ముందుగా నంబర్ 4.
ఇది రాహుకి సంబంధించింది. ఇది 1-2 సార్లు ఉంటే లైఫ్లో చాలా డిసిప్లైన్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉంటారు. అదే 3 సార్ల కన్నా ఎక్కువుంటే మొండితనం, వాదించే గుణం పెరుగుతాయి. దీనికి రెమెడీ వీధి కుక్కలకు ఆహారం పెట్టడం. ఇక నంబర్ 5 విషయానికొస్తే ఇది బుధుడికి సంబంధించినది. ఇది 1-2 సార్లు ఉంటే లైఫ్లో మంచి బ్యాలెన్స్, ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటాయి. కానీ 3 సార్ల కన్నా ఎక్కువుంటే అతిగా మాట్లాడటం, రిస్కులు తీసుకోవడం వల్ల నష్టాలు రావచ్చు. దీనికి పరిహారం గ్రీన్ కలర్ని ఎక్కువగా వాడటం. ఇప్పుడు నంబర్ 6 శుక్రుడికి సంబంధించింది. ఇది 1-2 సార్లు ఉంటే జీవితంలో సుఖం, లగ్జరీ, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. అదే 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ మీద ఓవర్ పొజెసివ్నెస్, భయం, నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి. దీనికి రెమెడీ శుక్రవారం ఏదైనా తెల్లటి వస్తువు దానం చేయడం. ఇక నంబర్ 7 ఇది కేతువుకి సంబంధించింది. ఇది 1-2 సార్లు ఉంటే తెలివితేటలు, ఎనాలిసిస్ చేసే పవర్ పెరుగుతుంది. కానీ 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే జీవితంలో నిరాశలు, హెల్త్ లేదా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దీనికి రెమెడీ కుక్కలకు సేవ చేయడం. చివరిగా నంబర్ 8 ఇది శనికి సంబంధించినది. ఇది 1-2 సార్లు ఉంటే మనీ మేనేజ్మెంట్లో చాలా స్కిల్డ్గా ఉంటారు. అదే 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే పనుల్లో ఆలస్యం, మొండితనం పెరుగుతాయి. దీనికి రెమెడీ మన కింద పనిచేసేవాళ్లతో మర్యాదగా ఉండడం, శనివారం నాడు కాయిన్స్ దానం చేయటం. ఇక నంబర్ 9 ఇది అంగారకుడికి సంబంధించినది. ఇది 1-2 సార్లు ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం, తెలివితేటలు ఉంటాయి. ముఖ్యంగా 9-5-1 కాంబినేషన్ ఉంటే స్వంతంగా పైకొస్తారు. 3 సార్ల కన్నా ఎక్కువ ఉంటే విపరీతమైన కోపం వస్తుంది. దీనికి రెమెడీ హనుమాన్ చాలీస చదవడం, రెడ్ కలర్ను ధరించడం. ఇప్పటిదాకా నంబర్లు రిపీట్ అయితే ఏమవుతుందో చూశాం కదా. మంచి ప్రశ్న. మరి అసలు ఒక నంబరు మన గ్రిడ్లోనే లేకపోతే పరిస్థితేంటి? మన గ్రిడ్లో ఏదైనా నంబర్ లేకపోతే అది మన వీక్ ఏరియాలను చూపిస్తుంది. అంటే ఆ రంగంలో మనకు ఎనర్జీ లేదా స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని అర్థం. కానీ దీని గురించి వరి అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే దీనికి చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి పైసా ఖర్చు లేనివి. కేవలం మన పనుల ద్వారా, మన యాక్షన్స్ ద్వారానే మిస్ అయిన నంబర్ల ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కాన్ఫిడెన్స్కి సంబంధించిన నంబర్ 1 లేకపోతే భయపడే పనిని ధైర్యంగా చెయ్యండి. బంధాలకు సంబంధించిన నంబర్ 2 లేకపోతే ఎదుటివాళ్ల ఎమోషన్స్ని అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. నాలెడ్జ్కి సంబంధించిన 3 లేకపోతే కష్టమైన సబ్జెక్ట్ను నేర్చుకోండి. టైంకి సంబంధించిన 4 లేకపోతే 41 రోజులపాటు స్ట్రిక్ట్ టైం టేబుల్ ఫాలో అవ్వండి. కమ్యూనికేషన్కి సంబంధించిన 5 లేకపోతే మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించే వాళ్లతో మాట్లాడండి. లగ్జరీకి సంబంధించిన 6 లేకపోతే ప్రతిరోజూ మంచి బట్టలు వేసుకోండి. స్పిరిచువాలిటీకి సంబంధించిన 7 లేకపోతే రోజూ ధ్యానం చేయండి. హార్డ్వర్క్కి సంబంధించిన 8 లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఇక మానవత్వానికి సంబంధించిన 9 లేకపోతే సోషల్ సర్వీస్లో పాల్గొనండి. ఇంకో పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే నేమ్ కరెక్షన్. అంటే మన పేరు స్పెల్లింగ్ని న్యూమరాలజీ ప్రకారం మార్చుకోవడం ద్వారా కూడా మిస్ అయిన నంబర్ల వైబ్రేషన్ని పొందొచ్చు అని చెప్తారు. ఒక విషయం మనం ఎప్పుడో గుర్తుంచుకోవాలి. లో షుగ్రేడ్ అనేది మన తలరాతను చెప్పే ఒక ఫిక్స్డ్ ప్రిడిక్షన్ కాదు. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే.